సెల్లులో ఉన్న సొల్లంతా చూసి సమయాన్ని వృధా చేస్తే ఆ సమయం తిరిగి సంపాదించుకుంటామా? లేదు, ఇంట్లో మనం ఒక్కరమే ఉన్నాం, అనవసరమైన వాటిపైన మనం ఆలోచన చేసి ఊరికే ఫోన్లో మాట్లాడుతూ దేవుని బిడ్డారా సమయం వృధా చేస్తే అనవసరమైన మాటలు, ఫోన్లలో అనవసరమైన విషయాలు, అనవసరమైన వారి గురించి మాట్లాడడం, అనవసరమైన విషయాల గురించి తలదూర్చడం, ఇదంతా మనకు అవసరమే లేదు. ఆ సమయాన్నే ఆ అనవసరంగా ఫోన్లో మాట్లాడాలా అన్న సమయం లేదు, అనవసరంగా కొన్ని కార్యక్రమాల్లో చూడాలనే సమయాన్ని కొంచెము ప్రార్థనకు మనం కేటాయించినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు, దేవుడు ఎంత నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దినములు సరిగా లేవు, కుటుంబాలలో సమాధానం లేకుండా పోతా ఉంది, కుటుంబాలలో నెమ్మది లేకుండా పోతా ఉంది.